మొత్తం ఏంటంటే గ్రీనరీ చాలా బాగుంటది. ఈవినింగ్ టైం ఏంటంటే మంచి ఉంటదని కొంచెం ఈ టైంలో వెళ్తున్నాం. చూద్దాం మనకి ఎంత. సో ఏంటంటే అక్కడ మనకి దర్శనం కాలేదు. సో దర్శనం కాకపోవడం వల్ల మళ్ళీ మనం డే 3కి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అబ్బా మొత్తం పొగే కానీ కొండకి మొత్తం ఎల్లో ఫ్లవర్స్. ఇవి ఏం ఇది మన అభిప్రియ వాటిని ఏమంటారు బతుకమ్మకు పెడతారు చూసినావా? తంగేడు పూలో అట నాకంట ఇదంతా తంగేడు పువ్వే. మొత్తంకైతే మనం దేవుణ్ణి దర్శించడం కోసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి మంచిగా రెడీ అయ్యి అందరం జుట్టులతో వెళ్తున్నాం. వచ్చేటప్పుడు మా గుండు పేసలను చూడడం అసలు మర్చిపోకండి. ఇక్కడ కొంచెం మెల్లగా వెళ్ళు అన్న తరుణ్ మెల్లగా తీసుకుపోయినా కూడా ఎందుకో స్పీడ్ తీసుకుపోయినట్టు అనిపించింది. ఇక తరుణ్ అన్నాడు, నీకు డ్రైవింగ్ నేర్పిస్తా ప్రియా, నువ్వు ఎట్లా నడుస్తావో చూస్తా, నీకు డ్రైవింగ్ నేర్పించి మళ్ళీ ఇదే ఘాట్ రోడ్కు తీసుకొచ్చి తోలి ఎట్లా తోలుతావో చూస్తా అప్పుడు అన్న. అదే సిచ్యువేషన్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మేము ఇక్కడ. నమస్కారం అండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మీరు చూస్తున్నది ఏంటంటే శ్రీవారి పాదాల దగ్గర దీపం పెట్టి మొక్కున్న సన్నివేశం అన్నమాట. సో మేము దేవుణ్ణి దర్శించుకున్న డే ఏంటంటే సాటర్డే రోజు వెంకటేశ్వరుని స్వామిని మొక్కితే పూజిస్తే ఎంత గొప్ప వరాలు ఇస్తారో మీకు తెలుసు. సో అదేవిధంగా మనకు లేట్గా దర్శనం అవుతుందా లేకపోతే 12 తర్వాత అవుతుందా అనేది తెలియదు మనకి. సో ఇక్కడైతే నైట్ 11కు ఉండడం వల్ల ఇక్కడ శ్రీవారి పాదాలను చూసి ఆ తర్వాత శీలాతోరణం చూసి అక్కడ ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. ఆ ప్లేసెస్లో శ్రీవారి పాదాల దగ్గర తీసుకున్న ఫోటో గుర్తుగా ఉంటుంది. గుండు కదా వద్దనుకున్న, గుండు కాబట్టి మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి తరుణ్ అయితే ఇక్కడ ఫోటో దిగమని రిక్వెస్ట్ చేశారు. సో అందుకే ఇక్కడ ఫోటో దిగినాం అనమాట. చాలా బాగా వచ్చింది ఫోటో. విఐపి దర్శనం అన్నా ప్రత్యేక దర్శనం అన్నా టికెట్ తీసుకుందామంటే అది ఏ టికెట్లు దొరకలే. లాస్ట్ సర్వదర్శనంకే ఓడైంది. పిల్లలు కాబట్టి మస్తు ఇబ్బంది అయింది. చెరొక బ్యాగ్ వేసుకొని పోవడం వల్ల కొంచెం ఈజీగా అనిపించింది జర్నీ. అండ్ దర్శించే ముందు లైన్లో నిల్చున్నది ఒక అంత అయితే దేవుడి గుడిలో ఎంట్రన్స్ అయ్యింది ఒక ఎత్తు. తొందరగా దర్శనం అయిపోయింది. అసలు అందరూ గోవింద గోవింద అనేసి మొక్కుంటూ వెళ్తుంటే నాకు ఒక ఏడుపు ఒక్కటి తక్కువ. అసలు దేవుణ్ణి ఏ మొక్కోవాలో కూడా అర్థం కాదు. నా గురించి దేవుడికి చెప్పుకుందామంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది. సో మొత్తంకైతే ఎంత ఇబ్బంది అయినా కూడా మంచిగా దర్శనం అయింది. కరెక్ట్ 12 లోపు దర్శనం అయిపోయింది. శనివారం ఆయనకి ఇష్టమైన రోజున దర్శనం అయిపోయింది. మంచిగా అనిపించింది దర్శనం. సో ఇక్కడైతే మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం. గణేష్ మహారాజ్కి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం